కిల్, చంపే, యాక్షన్ తో చంపే, అంతే. ఏం ఫైట్స్, ఏం యాక్షన్ ఎపిసోడ్స్. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా ఇలాంటి యాక్షన్ మూవీ రాలేదు, చూడలేదు. ఇది ఒక ఇండియన్ కిల్ బిల్, ఇండియన్ ఎక్స్ట్రాక్షన్, ఇండియన్ జాన్ విక్, అంతే. యాక్షన్ మనల్ని రెప్ప వెయ్యనివ్వదు. కళ్ళు మూసామా మూమెంట్ మిస్ అయిపోతాం. అంత ఫాస్ట్ గా ఉంటుంది, నేచురల్ గా కూడా ఉంటుంది. యాక్షన్ కొరియోగ్రఫీ అంత బాగుంటుంది. పైగా చాలా టిపికల్. మొత్తం సినిమా అంతా ఆల్మోస్ట్ ట్రైన్ లోనే. స్టార్టింగ్ ఓ 10 నిమిషాలు తీసేస్తే యాక్షన్ సీక్వెన్స్ సినిమా అంతా ట్రైన్ లోనే. అంత లిమిటెడ్ స్పేస్ లో వర్క్ స్పేస్ కూడా సరిగ్గా లేకుండా, మొనాటనీ రాకుండా, బ్లాక్స్, ఫ్రేమ్స్, యాక్షన్ మూమెంట్స్, కొరియోగ్రఫీ రిపీట్ కాకుండా, కంజెస్టెడ్ ఫీలింగ్ రాకుండా, బోర్ కొట్టకుండా, ఫీల్ మిస్ అవ్వకుండా ఒక రకంగా టెన్షన్ గా చూసేలా చేసింది. పెద్దగా స్టోరీ అయితే ఏం ఉండదు. హీరో మిలిటరీ కమాండో, రాష్ట్రంలోనే చాలా రిచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అయిన ఒక ఇండస్ట్రియలిస్ట్ కూతుర్ని ప్రేమిస్తాడు. హీరోయిన్ ఫ్యామిలీతో పాటు తన ఫ్రెండ్ తో ఒకే ట్రైన్ లో వెళ్తుంటాడు హీరో. ఆ ట్రైన్ మీద ఓ దొంగల ముఠ ప్రయాణికుల్లా ఎక్కి అటాక్ స్టార్ట్ చేస్తారు. హీరో తిరగబడి వాళ్లలో కొంతమందిని గాయపరచడంతో, ఒకరిని చంపడంతో వాళ్ళంతా రెచ్చిపోతారు. హీరోయిన్ ని చంపేస్తారు, కొందరిని బంధిస్తారు. హీరో ఫ్రెండ్ ని అదుపులోకి తీసుకుని గాయపరుస్తారు. బయట నుంచి ఇంకా వాళ్ళు చాలా మంది వస్తారు. అయినా హీరో ఆల్మోస్ట్ 40 మందిని భీకరంగా ఫైట్ చేసి చంపి ట్రైన్ లో మిగిలిన వాళ్ళని కాపాడతాడు. ప్రియురాలి మరణానికి ప్రతీకారము తీర్చుకుంటాడు. స్టోరీ అంత సింపుల్. అంతా ఒక నైట్ లోనే జరుగుతుంది. మొత్తం ఫైట్సే కాదు, ఫీల్ కూడా ఉంటది. యాక్షన్, బ్యాక్గ్రౌండ్, క్యారెక్టర్స్ చాలా టిపికల్ గా ఉంటాయి. ఆశిష్ విద్యార్థి ముఠా నాయకుడిగా, అతని కొడుగ్గా చేసిన రాఘవ్ జూయల్, హీరోగా చేసిన లక్ష్య పెర్ఫార్మెన్స్ ఇరగదీశారు. నాకైతే థియేటర్లో ఎందుకు మిస్ అయ్యానా అనిపించింది. ముఖ్యంగా ఆ ఫైట్స్ కి మెస్మరైజ్ అయిపోయాను. యాక్షన్ చాలా రాగా ఉంటది, బ్లడ్, వైలెన్స్ కూడా ఉంటది. పిల్లలతో చూడొద్దు. యాక్షన్ లవర్స్ అస్సలు మిస్ అవ్వద్దు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. డబ్బింగ్ బాగుంది, సో డోంట్ మిస్. ఇంకో విషయం, ఈ సినిమాకి 2023 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అక్కడ పీపుల్స్ చాయిస్ అవార్డ్ మిడ్ నైట్ మ్యాడ్నెస్ కి రన్నర్ అప్ గా నిలిచింది. ఇది 2024 జూన్ లో ట్రెబెకా ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా ప్రదర్శించబడింది. సో ఫైనల్లీ ఎంజాయ్ ద యాక్షన్.